నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. 10 ఎకరాలు సెలెక్ట్ చేయడం జరిగింది ఐటీ పార్క్ కోసము. దాన్ని కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది. తొందరలో అది కూడా మొదలవుతుంది. అలాగనే యువతకు ఎంటర్‌ప్రెన్యూర్స్ తయారు చేయడానికి స్టార్టప్ కడప అని చెప్పి 10 కోట్ల రూపాయలతో, అది కూడా సిఎస్ఆర్ ఫండే, P4 మోడల్లో ముఖ్యమంత్రి గారు P4 మోడల్ని తీసుకొచ్చారు. అందులో భాగంగా స్టార్టప్ కడప బిల్డింగ్ ఈ యొక్క ఎంతూసియాస్టిక్ యంగ్ యువతకి వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్ కావాలంటే అక్కడ శిక్షణ ఇస్తారు. ఈ స్టార్టప్ కడప పనులు జరుగుతూ ఉన్నాయి. వాటిని కూడా ఫినిష్ చేసి ప్రజలకు అందుబాటులో తేవడం జరుగుతుంది. అలాగనే కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ అని చెప్పేసి ఇది కూడా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. దాని యొక్క ఆఫీస్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా దీన్ని ఎలా కాన్స్టిట్యుయెన్సీని మనం డెవలప్ చేసుకోవాలని చెప్పేసి వివిధ వర్గాలకు సంబంధించిన పెద్దల ద్వారా ఈ యొక్క యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముందుకు పోయే పరిస్థితి ఉంది. అలాగనే ముఖ్యంగా ఇది నాది దాదాపు గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు 400 మంది పేదవాళ్ళకి సీఎంఆర్ రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు 4.5 కోట్ల రూపాయల పైచీలకు తీసుకురావడం జరిగింది. ఎవరు వచ్చినా కూడా ఎప్పటికప్పుడు పలికి వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. గాంజాకు వ్యతిరేకంగా పోరు చేస్తాము. గాంజాను నిర్మూలించడమే ముఖ్య లక్ష్యంగా నా ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాను. ఆ విధంగానే ముందుకెళ్తున్నాను. ఎవరు వ్యక్తి కూడా అరెస్ట్ చేస్తే మా పిల్లోడిని రిలీజ్ చేయండి, మా తమ్ముడిని రిలీజ్ చేయండి, నా దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు. నేను విననని అందరికీ తెలుసు. పోలీసు వాళ్ళకి గాంజా గురించి, గాంజా సంబంధంగా ఏదైనా అరెస్టులు జరిగితే కఠినంగా వెళ్ళమని చెప్పడం జరిగింది. అదేవిధంగా గాంజా మీద మన కడపలో మీరు ముఖ్యంగా గమనించుంటారు, పెయిన్ కిల్లర్స్ని సిరంజి రూపంలో తీసుకొని వాటిని ఎక్కించుకొని యువత నాశనం అయిపోతాం. రీసెంట్గానే నా దగ్గరకు ఒక 10 వీడియోలు వస్తే నార్కోటిక్స్ బ్యూరో హెడ్ రవికిరణ్ గారికి డైరెక్ట్గా పంపించి వాటి మీద యాక్షన్ తీసుకునే విధంగా ఈరోజు డ్రోన్లతో కడపను పర్యవేక్షిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఈ మధ్యనే పెద్ద ఎత్తున ఈ గాంజా సప్లై చేసే వాళ్ళను పట్టుకోవడం జరిగింది. కఠినంగా మాకు ఫోన్లు వచ్చాయి. ఏ విధమైన రికమెండేషన్స్ కానీ ఏ విధమైన దానికి లెక్క చేయకండి, వాళ్ళకి ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారో చెయ్యండి అని చెప్పడం జరిగింది. అలాగనే క్రైమ్ తగ్గించేందుకు పోలీసులను కూడా కఠినంగా ఉండమని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాము. ఎవరు ఏ లీడర్ నుంచి ఫోన్లు వచ్చినా కూడా క్రైమ్ చేసిన వాళ్ళని మాత్రం కాపాడేందుకు సహకరించకండి, కఠినంగా పోండి. తద్వారానే మనం కడపను కాపాడుకుని ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ యొక్క పనులన్నీ జరగాలంటే, ఈ గాంజా క్రైమ్ ఇవన్నీ జరగాలంటే మన యొక్క కడప నిఘా వ్యవస్థలోకి వెళ్ళాలి. నిఘా వ్యవస్థలో వెళ్ళాలంటే కడప మొత్తము సీసీ కెమెరాలతో నిర్బంధం చేసుకోవాలి. నిర్బంధం చేసుకుంటేనే రేపు ఇలాంటి పనులు చేయాలనుకున్న యువతకు ఒక భయం అనేది ఏర్పడుతుంది. చేయాలనుకున్న వాళ్ళు 100 మంది చేయాలనుకుంటే అందులో 90 మంది భయపడే పరిస్థితి వస్తుంది. బ్యాలెన్స్ 10 నిఘా వ్యవస్థ ద్వారా పట్టుకోవడం జరుగుతుంది. సో పోలీసు వాళ్ళకు కూడా ఒక నిఘా వ్యవస్థ ఉంటే వాళ్ళు కూడా యాక్షన్ ప్లాన్ చేసి వాళ్ళ మీద యాక్షన్ చేయాలంటే కూడా వాళ్ళకు కూడా ఈజీ ఉంటుంది, ఎవిడెన్స్లు ఉంటాయి. ఇదంటే దీనికోసము P4 మోడల్లో 100% కడపలో ఉన్న ధనిక వర్గం నుంచి చందాలు వసూలు చేస్తాము. డెఫినెట్గా కడపను ఈ యొక్క సీసీ కెమెరాల నిర్బంధంలోకి తీసుకొస్తాము. సీసీ కెమెరాలు పెట్టి ప్రజలకి, పోలీసు వాళ్ళకి, ఇక్కడ ఉన్న మహిళలకి, యువతకి వాటిని గిఫ్ట్గా ఇస్తాం. ఇందులో ఎవరు ఏ విధంగా ఎన్ని ట్రోల్స్ చేసుకున్నా ఎనికి తగ్గేదే లేదు. ఇది చేసి తీరుతామని మరొకసారి గట్టిగా చెప్తా ఉన్నాను. ఇది చేసి తీరుతాం. ఇది మీకోసమో నా కోసమో చేసుకునేది కాదు. ఇక్కడున్న యువత కోసం చేసేది, ఇక్కడున్న మహిళల కోసం చేసేది, ఇక్కడున్న క్రైమ్ చేసే వాళ్ళని అరికట్టడానికి చేసేది, ఇక్కడున్న పోలీసు వాళ్ళకి సహాయకరంగా ఈ నిఘా వ్యవస్థను పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజే 17-18లోనే 50 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చినాం. ఇది ఎంత అత్యవసరమో అని చెప్పి మా సొంత డబ్బులు ఇచ్చినాం. ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఇక్కడ మనము ఒక మంచి చేద్దామని అనుకున్నప్పుడు దానికి అవరోధాలు సృష్టిస్తే దాన్ని ఎలా దాటుకోవాలో మాకు తెలుసు. దాటుకుంటాం, కెమెరాలు పెడతాము. ఇక్కడ ఈ యొక్క పోరాటం ఎలా జరుగుతుందంటే, గాంజా సప్లై చేసే పెడ్లర్లకి గాంజా నుంచి తప్పించి ప్రజలను కాపాడాలనుకున్న ఈ ఎమ్మెల్యేకి జరుగుతున్న పోరాటం.
ఎప్పటికే కానీ నేను అంటాను, ఒక 100 మందిలో, ఒక 1000 మందిలో 10 మంది ఉంటారేమో అవినీతి పరులు, ఇలాంటి నేరస్తులు. మిగతా 900 మంది 90 మంది మంచోళ్ళు ఉంటారు సొసైటీలో. ఈ మంచోళ్ళు మాకు సపోర్ట్ ఉన్నారు. డెఫినెట్గా ఇది పెడతాము. ప్రజల కోసం, మహిళల కోసం, యువత కోసం, విద్యార్థినుల కోసం, పారిశ్రామికవేత్తల కోసం, వ్యాపార వర్గాల కోసం. ఇది ఒక్కరికి కాదు, ప్రతి ఒక్కరికి. ఒకరే మీరే వెళ్తూ ఉంటే ఒక యాక్సిడెంట్ అయ్యిందనుకో, హిట్ అండ్ రన్ అయ్యిందనుకో, ఎవరు కనుక్కుంటారు ఆ వెహికల్ని? నిఘా వ్యవస్థ ఉంటే ఆటోమేటిక్గా కనుక్కుంటారు. తగిన కాంపన్సేషన్ కావాలి, దాని మీద కేసులు బుక్ చేయడం కానీ జరగాలంటే నిఘా వ్యవస్థ ఉండాల్సిందే. మీకు ఒక విషయం చెప్తాను, హైదరాబాదులో భారతదేశంలో అత్యధికంగా ఎక్కువ ఉన్న కెమెరాలు, సీసీ కెమెరాలు ఉన్న నగరం అంట. ఒక్క నిమిషంలో అక్కడున్న పోలీసు వాళ్ళు ఏ క్రైమ్ జరిగినా విత్-ఇన్ 24 అవర్స్లో పట్టేసుకుంటారు. ఇది ఎందుకు జరుగుతోంది? టెక్నాలజీని డెవలప్ చేయడం వల్ల. ప్రైవేట్ వ్యక్తులు మా ఇంట్లో 15 కెమెరాలు ఉంటాయి. ఎక్కడికక్కడ నిఘా వ్యవస్థ పెడితేనే నేరాలు చేయాలనుకున్న వాళ్ళకి భయం వస్తుంది. అలా భయపడే వాళ్ళే ఈరోజు ట్రోల్స్ చేస్తున్నారు. అలా నేరాలు చేసి ఈ కడపను గాంజా నగరంగా మార్చిన వాళ్లే ఈరోజు ట్రోల్స్ చేసుకుని వాళ్ళు సోషల్ మీడియాలో పర్సనల్ అకౌంట్లో పోస్ట్ చేసుకుంటా ఉంటారు. ప్రజలు కూడా గమనిస్తున్నారు. నువ్వు గాంజాని పంపించాలా నగరం మీదకి అని నువ్వు అనుకుంటున్నావు. గాంజాను కంట్రోల్ చేయాలా, మహిళలకు తోడు ఉండాలా, మహిళల రక్షణ కోసం ఉండాలని చెప్పి ఈ ఎమ్మెల్యే అనుకుంటా ఉంది. కాబట్టి ఈ తాటాకు చెప్పులకి, ఈ చెత్త ట్రోల్స్కి భయపడే పరిస్థితులు ఈ మాధవిరెడ్డి లేదని మళ్ళొకసారి చెప్తున్నాను. డెఫినెట్గా సీసీ కెమెరాలు పెట్టి ముఖ్యమంత్రి గారి చేతుల మీద దీన్ని ఓపెనింగ్ చేసి తీరుతాము. దీన్ని ప్రజలకి, పోలీసులకి, యువతకి, మీలాంటి మీడియా మిత్రులకు కూడా ఒక గిఫ్ట్గా ప్రజెంట్ చేస్తామని తెలియజేసుకుంటా ఉంటాను.